ప్రపంచంలో ఎన్నో ఆచారాలు సంప్రదాయాలు ఉన్నాయి. అలాగే ఇథియోపియాలోని బోడీ తెగలో పురుషులకు ఓ వింత సంప్రదాయం ఉంది. ఇక్కడ ఉండే బోడీ తెగలో పురుషులు లావుగా ఉండడాన్ని ఉత్తమంగా భావిస్తారు. ఈ తెగలో కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా పోటీలు జరుగుతాయి. ఈ పోటీలో ఎవరైతే లావుగా ఉంటారో వాళ్లే విజయం పొందుతారు. దీనిని వాళ్ళు చాలా గొప్పగా భావిస్తారు. ఈ పోటీలో గెలిచిన పురుషులను హీరోలుగా చూస్తారు. వాళ్ళకి ఒక గౌరవం కూడా ఉంటుంది. లావుపాటి మనిషి కావడం బోడి తెగలోని ప్రతి పిల్లవాడి కల. ఈ పోటీలో వాళ్ళ కొత్త సంవత్సరం జూన్ నెలలో అవుతాయి. వీటిలో పాల్గొనే పురుషులను వాళ్ళ కుటుంబ సభ్యులు పెళ్లి కాని వారిని ఎంచుకుంటారు. దీనికోసం వాళ్ళు 6 నెలల నుంచి ఇంటికి దూరంగా ఉంటారు. ఇంటికి దూరంగా ఒక గుడిసె ఏర్పాటు చేసుకుంటారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఆ గుడిసెల నుంచి బయటకు రారు. అలాగే లైంగిక సంబంధాలకు కూడా దూరంగా ఉంటారు. వీళ్ళు బరువు పెరగడానికి గోరక్తాన్ని పాలను తాగుతారు. తొందరగా లావు పెరగడానికి ఇవి బాగా సహాయపడతాయని వాళ్ళు భావిస్తారు. 6 నెలల తర్వాత వాళ్ళు ఆ స్థావరం నుంచి బయటకు వస్తారు. అది కూడా వాళ్ళ పవిత్రమైన చెట్టు దగ్గర పోటీలు జరుగుతాయి. అక్కడికి ఎండలో నడిచి వచ్చి ఆ చెట్టు చుట్టూ తిరుగుతారు. అధిక బరువుతో నడవడం చాలా కష్టం. ఈ పోటీలో భాగంగా శరీరానికి తెల్లని బురద లేదా మట్టి బూడిదతో కప్పుకొని ఉంటారు. నాయకుడిని ఎన్నుకునేంత వరకు వాళ్ళు నడవాలి. గెలిచిన తర్వాత వాళ్ళు ఏ ఆవు నుంచి అయితే రక్తం తీసుకున్నారో ఆ ఆవును చంపిస్తారు. ఆవు కడుపును తనిఖీ చేసి ఆరోగ్య స్థితిని అంచనా వేస్తారు. దాన్ని బట్టి వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందో లేదో నిర్ణయిస్తారు. ఇలా గెలిచిన వాళ్లకు జీవితాంతం గౌరవం ఉంటుందట. తెలుసుకున్నారు కదా. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.